ఏంటంకల్ రోజు రోజు యంగ్ అయిపోతున్నారు. నేనేం కావటం ఏంటి? కల్చర్ చేసి తీసుకోండి. మార్చాను కదా కళ్ళజోడు. ఇంకెన్ని ప్లాన్లు వేయాలో. అక్కడ ఇప్పుడు మీరందరూ డాక్టర్స్ కాదు, యాక్టర్స్. మా అమ్మ నాన్న ఫ్లాట్ అయిపోయేలాగా యాక్ట్ చేయాలి. ఈ దెబ్బతో మా ఇంట్లో కోడలుగా నీ ప్లేస్ ఫిక్స్ అయిపోవాలి. ఓకేనా? సరే ఏంట్రా రామ్మా, చూడు ఎవరు వచ్చారో. ఏమ్మా అంతా బాగా జరుగుతుందా ఆంటీ? ఊళ్ళో అందరినీ చెకప్ ఊళ్ళో వాళ్ళందరికీ అయిపోయినాయి. మీరు సెటప్ చేయండి. వెళ్ళండి. దామదా నీకు అర్జెంట్గా చెకప్ చేసి వెళ్దా. కూర్చో. నాకేమైందిరా? ఏమైందా అన్న? రాత్రి మనందరం భోజనం చేస్తున్నప్పుడు నువ్వు దగ్గర లేదా? అది ఊరికే పొలమారు దగ్గాను. దానికై ఇంత హడావుడు చేస్తున్నావు? అలా అనకమ్మా. మదర్ సెంటిమెంట్. ఒక తల్లి దగ్గుతుంటే పట్టించుకుని బిడ్డ బిడ్డే కాదమ్మా. మీరు చెక్ చేయండి. అయ్యో బాబోయ్, మీ చర్చలు చూస్తుంటే నాకే టెన్షన్గా ఉందండి. డాక్టర్ గారు, మా అమ్మకేం కాదు కదండి? ఈ ఇంట్లో ఎవరైనా సిగరెట్స్ కాలుస్తారా? కాలుస్తారా? తగలెట్టేస్తారండి పెట్లు పెట్లు. ఒకసారి అటు చూడండి. వాడికి ఈసారి గట్టిగా. అవును నానోయ్ దా ఏంట్రా? ఆ? చెప్పండి. మా అమ్మకేమైంది నీకు చెప్పండి. ఏంటమ్మా? ఆంటీకి లంగ్స్ లో వచ్చిన ప్రాబ్లం అంకుల్. దానికి కారణం మీరు కాల్చే సిగరెట్సే. నాకు తెలుసు అండి. ఎప్పుడో ఒకసారి నేను కొమ్మ చేస్తాను, నాకు తెలుసు. అమ్మా నీకేం కాదమ్మా, నీకు నేనున్నానమ్మా. నన్ను రే 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 ఆగరా. నేను సిగరెట్ కాలిస్తే తనకేంటమ్మా ప్రాబ్లం? కాల్చే వాళ్ళకంటే పీల్చే వాళ్ళకే ప్రమాదం. మీకు తెలీదా అంకుల్? దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. క్యాన్సర్? నాన్న ఎంత పని చేసావు నాన్న. వెళ్ళని బాబులతో చంపేసే వాళ్ళని చూశాను నాన్న. కెరోసిన్ పూసి కాల్ చంపేసే వాళ్ళని చూశాను నాన్న. ఆఖరికి ఉరేసి చంపేసే వాళ్ళని కూడా చూశాను నాన్న. కానీ పొగతో చంపేసే వాళ్ళని ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నాను నాన్న. అమ్మా నీకేం కాదమ్మా, నేను బతికించుకుంటానమ్మా. రామ్మా, ఈ మనిషికి దూరంగా తీసుకెళ్ళి కూలని ఆలోచేసానా నేను బతికించుకుంటాను. ఆగరా. ఏంటమ్మా ఇప్పుడు ఎలా ఉంది? తనకి ఏ ప్రాబ్లం లేదు కదా? ఇప్పటికైతే ప్రాబ్లం లేదు అంకుల్. మీరు ఇలాగే సిగరెట్స్ కంటిన్యూ చేస్తే ఫర్దర్ గా ప్రాబ్లం. చాలా థ్యాంక్స్ అమ్మా. టేక్ కేర్ అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్ రామకృష్ణ. వెళ్ళొస్తామండి. వస్తానంటీ. మీ ఇంటికి కూడా తీసుకెళ్ళు తొందరగా. నేను ఎన్నిసార్లు చెప్పినా వినని మీరు ఆ అమ్మాయి ఒక్కసారి చెప్పగానే ఇన్నేళ్లుగా నువ్వు నా ఆరోగ్యం పాడవుతుందని చెప్పావు. ఎవరు నీ ఆరోగ్యం పాడవుతుందని చెప్పలేదు కదా? చూసావు నాన్న, ఆమె ఒక్కరోజుకి ఎంత మార్పు తీసుకొచ్చిందంటే లైఫ్ లాంగ్ ఉంటే ఇంకెన్ని మార్పు తీసుకొస్తుందా. మా నాన్న కరెక్ట్ చేయడు కదా నాన్న. అమ్మాయి మంచిదేరా, వాళ్ళ అన్నయ్య గీరే తట్టుకోలే. ఆయనదే ఉందన్నా, మీరు ఒప్పుకుంటే ఆయన ఎదిగి వస్తారు. మనం అనుకుంటే ఎలారా? ఆనంద్కి నచ్చాలిగా. అదే నాన్న, అడ్డుకోలేదో నేను. అన్నయ్యకి నువ్వు ఎంత చెప్తే అంత కదా. సరే సరే, ఆ విషయాలు ఇప్పుడు ఎందుకులే, నువ్వు వెళ్ళు. నమస్కారం అండి. ఏంటి విషయం? మిమ్మల్ని ప్రత్యేకంగా పిలవమని నాన్నగారు పంపించారండి. వెళ్దామన్నయ్య.